ఇలా గుల్లగుల్లగా వచ్చి చెక్కలాలండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొదటగా మనము 2 పావుల బియ్యాన్ని బాగా 3 గంటలు నానబెట్టేసి కడిగి వడబోసి బాగా ఆరబెట్టుకోవాలండి పొడి పొడిగా వచ్చేంత వరకు. ఆ తర్వాత ఒక కప్పు మనం మంచి పప్పులండి, ఆ పప్పులు తీసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి ఎర్ర పెసరపప్పు తీసుకున్నానండి. ఇవి జస్ట్ లైట్గా అంటే వేగకోకుండా హీట్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. జస్ట్ హీట్ కావాలి అంతేను. ఆ తర్వాత ఇవి 3 కలుపుకునేసి మిషన్కి పిండి పట్టించుకోవాలండి. ఇలాగా మెత్తగా మర పట్టించుకోవాలండి. నేను ఎగ్జాక్ట్గా బియ్యం అయితే కన్నా 2 పావులు తీసుకున్నానండి. ఈ 2 పావుల బియ్యాన్ని బాగా 3 గంటలు చక్కగా నానబెట్టేసుకునేసి చేసేసుకున్నానండి. ఈ మొత్తం పిండిని కలిపేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకు దసరా హాలిడేస్ కదా, సో ఇంట్లో ఉంటారు, వాళ్ళు అవి తింటూ ఉంటారు అనేసి నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా కొలతలతో 2 పావుల బియ్యం తీసుకుంటే 1 కప్పు వచ్చేసి పుట్నాలు, 1 కప్పు వచ్చేసి పెసరపప్పు. లైట్ హీట్ అండి, ఎక్కువగా దాన్ని దోరగా వేయించుకోకూడదు, జస్ట్ లైట్ హీట్ అంతే చేసుకొని ఆడి చేసి పెట్టేసుకున్నామంటే కన్నా. అయితే వెంబడే మర పట్టించుకున్న తర్వాత వెంబడే దానిని స్టోర్ చేసేసుకోవద్దండి. కొద్దిగా ఆరబెట్టుకొని స్టోర్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్కలు వేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ పిండిని అంతా నేను తీసేసుకున్నానండి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కలుపుకుంటున్నానండి. ఇందులో వాము వేసుకున్నానండి. వాము లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. దీన్ని బాగా నలుముకొని వేసుకోవాలండి. వామ్ అనేది మనకి చాలా మేలు చేస్తుంది అనమాట. జీర్ణక్రియ వ్యవస్థలకి, అలాగే డైజెషన్ ప్రాబ్లం చాలా ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో రుచికి సరిపడా కారం పొడి తీసుకున్నానండి. లేకపోతే కన్నా పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ లాగా మిక్సీ పట్టేసుకునేసి కూడా తీసుకోవచ్చు. ఇందులో మనము బటర్ కానీ, నెయ్యి కానీ, లేదు అంటే కాచిన నూనె కానీ వేసేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మెత్తగా ఉండలు లేకుండా కొంచెం సేపు కలుపుకోవాలండి. ఇంకా తర్వాత నేను వచ్చేసి నీళ్ళు వేసుకొని పిండిని బాగా గట్టిగా చక్రాల పిండిలాగా కలిపేసుకున్నానండి. ఇలాగ మెత్తగా బాగా కలుపుకోవాలండి పిండిని. నేను అవి తయారు చేసుకునే లోపల ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను చెక్కలాల చుట్టులోకి పెట్టుకునే విధంగా దానిని ఉండలుగా చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను ఈ చెక్కలాల చుట్టుని యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక గుడ్డను తడిపి పెట్టేసుకున్నానండి. నేను చెక్కలాల్లాగా చేసేసుకున్నాను. ఇక్కడ మా ఆయన ఒత్తిస్తున్నారు, నేను ఇంకా కాల్ చేసేయాలన్నమాట. ఇవి చాలా క్రిస్పీగా బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక నేను వచ్చేసి ఆయిల్ కాగిందా లేదా అని టెస్ట్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ అలా ఆయిల్ కాగొచ్చేసింది. ఆయిల్ కాగేసిందండి. నేను ఈ చుట్లను ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. వీటిని నేను 2 వైపులా దోరగా కాల్చుకోవాలండి, క్రిస్పీగా వచ్చేంత వరకు.